రైతే రాజు అనే మాట ఒకప్పటి మాటగా మారింది. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు, ధనదాహం, అధికారుల అండదండలు రైతులకు శాపంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఖమ్మంపాడు వాగులో ఇసుకను అక్రమంగా తరలించడంతో నీరంతా కిందకు పోయి పంటలను ఎలా పండించుకోవాలో కూడా తెలియక రైతులైతే అయోమయానికి గురవుతున్నారు. ఇక వాగు ఇసుకను కాంట్రాక్టర్లు తరలిస్తుంటే పంటకు అందించాల్సినటువంటి సాగునీరు అందక అధికారుల వద్దగా వారి గోడు తెలిపినా పట్టించుకునేటువంటి నాథుడే లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని ఖమ్మంపాడు వాగులో నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో ఇసుకను కోట్ల రూపాయల చెక్ డ్యాం నిర్మాణం కొరకు తరలిస్తున్నారు. సెలవు దినంను ఆసరాగా చేసుకుని అధికార పార్టీలో ఉన్న బడాబాబులు కనసేగల్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించిన అధికార పార్టీ నాయకులు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖలకు పలుమార్లు వార్తల రూపంలో సమాధానం ఇచ్చినా తగు చర్యలు తీసుకోకపోవడంతో వినాయకపురం సెంటర్ పాయింట్గా చేసుకుని ప్రతిరోజు ఇసుక, మట్టి దందాను అక్రమార్కులు జోరుగా సాగిస్తున్నారు. అయితే ఇసుక అక్రమాలకు చెక్కు పెట్టకుండా ఇక అధికారులు మాత్రం చోద్యం చూడటం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరోవైపు వాగులోని ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతుంటే నీరంతా కిందకు పోతుందని, పంటలు ఎలా పండుతాయని రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఇక తమ ఇబ్బందులను రైతులు బడా కాంట్రాక్టర్లకు చెప్పినా కూడా వారు పట్టించుకోకపోవడంతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట ఎండిపోతుంటే ప్రాణం పోతుందని నారాయణపురం అశ్వారావుపేట మండలంలో ఉన్న కాంట్రాక్టర్లకు చెప్పినా మా గోడు వినిపించుకోవడం లేదని, అంతా అధికార పార్టీ అండదండతో అన్నదాతలను ఆగం చేస్తున్నారని ఖమ్మంపాడులో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు జోక్యం చూసుకుని అక్రమార్కులను కట్టడి చేయకపోతే అధికార పార్టీ అండదండలతో పచ్చని పంట పొలాలు బీటు భూములుగా మారే అవకాశం ఉందని ఆదివాసీ రైతులు అంటున్నారు. వినాయకపురంలో ఉన్న ఓ లైసెన్స్ లేని మట్టి కాంట్రాక్టర్ అధికార పార్టీలో ఉన్న నాయకులే కాంట్రాక్టర్లేగా మారి ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులను కట్టడి చేయాలని కోరుతున్నారు. రైతులు కాదా? 3 ఎకరాలు పక్కన 3 ఎకరాలు ఎండిపోతున్నాయి. చెప్తే అన్నారా? అయ్యో తోటలో కనపడుతున్నాయి. గొయ్యి కొట్టించింది ఎందుకది? పక్కన గొయ్యి కాదు, అది మోటార్ 10,000 అయ్యి మళ్ళీ అక్కడ ఇటు గొయ్యి కొడితే కింద